టంటడాయ్ వెల్కమ్ టు ఆలకించి రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి స్క్రీన్ అంతా ఆఫ్ అయిపోయింది, బ్లాక్ కలర్లో ఉంది అని చూస్తున్నారా? అవును, నేను ఈరోజు స్క్రీన్ కావాలనే బ్లాక్గా పెట్టాను. ఎందుకంటే ఈ కథలు చిన్నపిల్లల కోసం మనం పెడుతున్నాము. వాళ్ళు ఎక్కువగా స్క్రీన్ చూడడం మంచిది కాదు. కాబట్టి పేరెంట్ మీకంటే ఎక్కువ ఎవరు మీ పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి మీరు ఈ కథలు విని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది. లేదు, అది ప్రతిసారి కుదరదు కదా, ఎప్పుడైనా మనకు కూడా రెస్ట్ ఉంటే బాగుండు అని పేరెంట్స్కి అనిపిస్తుంది. కాబట్టి కానీ ఆ టైంలో కూడా పిల్లలు మంచిగా నేర్చుకోవాలి అని మనం కోరుకుంటాం. కాబట్టి వాళ్ళకి స్క్రీన్ లేకుండా కథలు వింటూ ఇమాజిన్ చేసుకునే ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. ఇది మీకు నచ్చిందా లేదా అని కమెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కథలోకి వెళ్ళిపోదాం. ఇది చిన్నప్పుడు నేను తెలుగు టెక్స్ట్ బుక్లో చదువుకున్న కథ. ఇప్పుడు చిన్నపిల్లల కోసం ఒకసారి చెప్తాను. ఇది రాజు పట్టిందల్లో బంగారం కథ. అనగనగా గ్రీక్ దేశంలో మెడాస్ అని ఒక రాజు ఉన్నాడంట. ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయంట, ఎంత పెద్ద పెద్ద మేడలు ఉన్నాయంట. అయినా కానీ ఆయనకి బంగారం అంటే చాలా ఇష్టం అంట. ఎంత ఇష్టం అంటే ఆయన తినే పళ్ళ నుంచి పడుకునే మంచం వరకు అన్నీ బంగారంతోనే దగదగదమంటూ మెరిసిపోతూ ఉండే అంత ఇష్టం అంట. జనరల్గా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బుల్ని తిరిగి లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా కానీ అవి ఏమన్నా పెరుగుతాయా ఏంటి? కాదు కదా. కానీ మన రాజుకి మాత్రం అలాంటి ఒక అదృష్టం వచ్చింది. ఆయన ఒకరోజు తన దగ్గరున్న బంగారు నాణాలను తీసి లెక్క పెట్టుకుంటూ ఉండగా అదృష్ట దేవత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ రాజు ఆవిడ్ని చక్కగా పీట వేసి కూర్చోబెట్టి పూజిస్తాడు. దానికి ఆవిడ సంతోషించి, నీకేదన్నా వరం ఇస్తాను, కోరుకో అని అంటుంది. అప్పుడు ఆ రాజు ఎక్కువగా ఆలోచించడు, ఆయనకి బంగారం అంటేనే కదా ఇష్టం. అందుకని పాపం పిచ్చి ఆశతో నేను పట్టుకున్నదంతా బంగారంగా మారిపోవాలి అని వరం కోరుకుంటాడు. అప్పుడు ఆ దేవత, పట్టుకున్నదల్లా బంగారమా, ఒకసారి ఆలోచించుకో అంటుంది. అయితే ఏంటి దేవత వద్దంటుంది? అయితే ఇంకా ఇది చాలా కష్టమైన వరం అయి ఉంటుంది, చాలా మంచి వరం అయి ఉంటుంది. అందుకనే ఆవిడ ఇవ్వడానికి సంకోచిస్తుంది. మనకి లేదు, మనం ఈ వరమే కోరుకుందాం అని చెప్పి అతను ఆ వరమే కావాలి నాకు అని కోరుకుంటాడు. సరే అని చెప్పి ఆ దేవత తదాస్తు అని మాయమైపోతుంది. అంటే ఆ వరం వచ్చేసింది అనమాట అతనికి. అయితే ఈ వరం ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళి అక్కడ ఒక యాపిల్ ఉంటే యాపిల్ని పట్టుకుంటాడు. అది కాస్త బంగారు యాపిల్గా మారిపోతుంది. ఇదేదో భలే ఉంది అని చెప్పి అక్కడ ఒక చైర్ ఉంటే అది పట్టుకుంటాడు. చైర్ కూడా బంగారంగా మారిపోతుంది. ఇంకంతే, ఆయన సంతోషానికి అస్సలు హద్దులు లేవన్నమాట. ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి గబ్బగబ్బా ముట్టేసుకుంటాడు. అన్నీ బంగారంగా మారిపోతాయి. ఆహా, పట్టరాని సంతోషం అన్నమాట. ఇంతలో వాళ్ళ పాప నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇతను ఆ హ్యాపీనెస్లో మర్చిపోయి పాపను ఎత్తేసుకుంటాడు. పాపను ముట్టుకున్నాడు కదా, పాప బంగారు శిల్పంగా మారిపోయింది. అయ్యో, ఎంత కదిలించినా పాప కదలట్లేదు, శిల్పంగా మారిపోయింది కదా పాప, ఉలుకు పలుకు ఉండదు. అప్పుడు రాజు చాలా ఫీల్ అవుతాడు. నా పాప నాతో చక్కగా ఆడుకునేది, మాట్లాడేది, కబుర్లు చెప్పేది, ఇప్పుడు నాతో ఎవరు ఆడుకుంటారు? అయ్యో, నేను తప్పు చేశాను అని చెప్పి ఆ దేవతని మళ్ళీ పిలిస్తే ఆ దేవత వస్తుంది. అప్పుడు దేవతకి చెప్తాడు, సారీ, నేను తప్పు చేశాను, నాకు నా పాపే కావాలి, నాతో ఆడుకోవాలి, నాతో కబుర్లు చెప్పాలి, చక్కగా ఉండాలి, నాకు ఈ బంగారం వద్దు, ఏమీ వద్దు, నేను తెలియక అలా చేశాను, ఇంకెప్పుడు బంగారం కోసం ఆశపడను, నాకు నా పాపను తిరిగి ఇచ్చేవా అని అడుగుతాడు. అప్పుడు అదృష్ట దేవత, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, సరేలే నీ పాప నీకు ఇచ్చేస్తానని చెప్పి తన పాపని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడు మన రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చక్కగా పాపతో ఆడుకుంటాడు. దీని నుంచి మనకు తెలిసిన నీతి ఏంటి పిల్లలు?
అనవసరమైన డబ్బు బంగారం లాంటి వాటి కోసం అతిగా ఆశపడకూడదు. అలాగే అలాంటి వస్తువుల కంటే మనతో ఉండే మనుషులే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళే మనకి కావాలి. ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకెలాంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఫన్ లెర్నింగ్ ఎపిసోడ్ వస్తుంది. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.